హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన డే బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడే పిల్లలకైతే బుక్స్ తీసుకొచ్చారు. మా వారు అయితే బుక్స్ తీసుకొచ్చేసి ఇంక తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలకి కూడా బుక్స్కి అయితే చాలా అయినాయండి. ఇంకా మనం చేసే కష్టం అంతా పిల్లల బుక్స్కి ఫీజులకే సరిపోతున్నాయి. ఇప్పుడైతే బుక్స్ అయితే చూపిస్తాను, ఇద్దరివి కూడా చూడండి. అండ్ ఇంకా నేనైతే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇదిగోండి, ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు, కొంచెం లేట్గా లేచాను. ఈరోజు సండే యాక్చువల్గా. అండ్ ఇప్పుడైతే మ్యాంగో అయితే కట్ చేసుకుందామని ఇక్కడ పెట్టేశాను. ఇదిగోండి చూపిస్తాను బుక్స్. ఇదిగోండి బుక్స్ అయితే ఇవన్నీ ఒక్కరివి. అయిన తర్వాత ఇంకా ఆ బ్యాగ్లో ఉన్నాయి కదా, రెండు ఆ బ్యాగ్లో ఉన్నాయి మొత్తం కలిపి ఇద్దరివి అనమాట. అండ్ మళ్ళీ ఇంకా టెక్స్ట్ బుక్స్ అయితే ఇద్దరివి కూడా రాలేదు, ఓన్లీ వర్క్ బుక్స్, నోట్ బుక్సే ఇవన్నీ కూడా. రేపిస్తారా? ఇంకా టెక్స్ట్ బుక్స్ ఇద్దరివి రాలేదండి, అవన్నీ కూడా. ఇదిగోండి ఈ రెండు ఈ కవరు ఈ బ్యాగ్లో ఒకరివి. ఇప్పుడు ఈ బ్యాగ్లో అయితే తీసేస్తాను అనమాట. ఇక్కడ ఉంది కదా పింక్ కలరు, ఇవన్నీ ఒకరివి. ఇంకా టెక్స్ట్ బుక్స్ ఇంకా రాలేదు, చాలా ఉన్నాయి ఇంకా వచ్చేటివి. ఇవి వచ్చిన వరకు అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం అయితే 30,000 అయినాయండి ఇద్దరి బుక్స్ కలిపి. ఇంకా చూడండి బుక్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే వాళ్ళు కవర్స్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా నేను వేద్దామంటే నాకు టైం లేదని చెప్పేసి నేను వేయట్లేదు. మ్యాంగో అయితే కట్ చేస్తున్నానండి ఇప్పుడు. ఇవన్నీ మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను. ఇంకా బుక్స్ అయితే ఇప్పుడు కవర్స్ వేసుకోవాలి. ఇంకా నేను వేద్దాం అనుకున్నాను కానీ కుదిరితే నేను వేస్తాను కొన్ని, లేదంటే లేదు. నేనైతే బయటకు వెళ్ళే పని ఉందని ఇంకా తొందరగా రెడీ అయిపోయాను. ఇవన్నీ మ్యాంగో అయితే కట్ చేసుకొని తినేస్తాను. చిన్న ఏం చేస్తున్నావు? దొరికిందా? టైం అయితే ఇప్పుడు 7:30 అయిపోయింది. నేనైతే చికెన్ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా 1/2 kg చికెన్ తెప్పించాను. ఇంకా నేనైతే ఇదిగోండి, నేను ఎలా చేశానని చెప్తాను. ఫస్ట్ ఆయిల్ వేసేసాను, తర్వాత విలాచి, లవంగాలు, దాల్చిన చెక్క అవి వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన. ఇది కొంచెం ఫ్రై అయినట్టే చూడండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలి. అయితే అల్లం పేస్ట్ ఎలా వేస్తున్నానంటే ఇదిగోండి, అల్లంని ఇట్లా వాటర్లో కలిపి వేస్తున్నా. ఇలా ఎందుకు అంటే మనకు కొంచెం కర్రీ అనేది గ్రేవీ స్టైల్లో రావాలి అంటే ఈ విధంగా అయితే వేయాలంట. పెద్ద పెద్ద వంటలు చేసే దగ్గర ఇలానే చేస్తారంట. నాకు తెలిసి నేను ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఇదిగోండి వాటర్లో కలిపిన. చూసారా, కొంచెం వేస్తాను ఎందుకంటే నీళ్ళు వస్తూ ఉంది. ఇది ఇలా ఇప్పుడు ఇది మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం మనకి ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు అల్లం పేస్ట్ రెండు కూడా ఇలా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు వేసేసుకొని ఇంకా చికెన్ వేసేసుకోవాలి. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఏంటంటే గ్రేవీ ఉంటుందంట. నేను దీంట్లో కొంచెం నెయ్యిలో వేసాను. ఆ నెయ్యి గడ్డ కట్టేసింది. కొంచెం వేడి చేస్తే నెయ్యి అనేది కరిగితే దాంట్లో వేసేస్తాను. ఇదిగోండి దీంట్లో కొంచెం నెయ్యి ఉండే. ఇంకా అప్పుడు మధ్యాహ్నం ఏంటంటే మధ్యాహ్నం కర్రీ అయిపోతే ఏం చేస్తానంటే అదేంటి పచ్చడి ఉన్న నెయ్యి వేసుకొని తిన్నాను నేను. అందుకని ఆ నెయ్యి దీంట్లో కొంచెం మిగిలిపోయింది. దీంట్లో కరిగించుకున్నాను అనమాట. వేరే దాంట్లో ఉంటే గాజు సీసాలో ఉంది. కొంచెం అయితే కరిగిద్ది, దీంట్లోనే వేసేద్దామని, వేస్ట్గా ఎందుకని. చూసారా కొంచెం వేడి తగలగానే
కరిగిపోయింది. ఇప్పుడు ఇది రెండు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పసుపు వేయాలి. అవును, ఇంకా రైస్ కూడా అయిపోయినట్టే. కర్రీ అయిపోతే ఇంకా మా వారు రాలేదు, తను వచ్చిన తర్వాత తినేస్తాము. లేదంటే మేము ఇక్కడికి లేట్ అయితే మేము కొంచెం ఎర్లీగా తింటాము. లేదు అంటే నాకు తెలిసి ఇంకో 1 అవర్లో వస్తారేమో. ఆ లోపు కర్రీ ఉన్న రైస్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇది ఫ్రై అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ సపరేట్ అయింది చూసారా, ఆయిల్ సపరేట్ అయింది. ఇట్లా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత పసుపు వేసేసి ఇప్పుడు కడిగిన చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఒక 2-3 సార్లు కడిగాను, అలాగే సాల్ట్ వేసి కూడా కడిగాను. అంతా కలిపేసి మూత పెట్టేసి కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేయాలి. తర్వాత మనం కారం, ఉప్పు అట్లాంటివి ఏమన్నా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను నేను. కూర అయితే సగం మధ్యలో అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ఏడు దాకా వచ్చిందో చూద్దాము. మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు ఇవాళ. ఓకేనా, ఇప్పుడు కారం, ఉప్పు వేసేసుకోవాలి. ఇవ్వండి వాటర్ అయితే వచ్చేసింది కదా. ఇది ఇంకా ఉంటుంది, ఇంతకుముందు అవైతే కొంచెం ఇంకిపోయినాయి. ఇప్పుడు కారం, ఉప్పు వేసేసుకుంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. మూత పెట్టేస్తాను. చేతి బాగాలేదా? మీ చేతి బాగాలేదా? నా చేతికి ఫస్ట్ కూర ఎత్తారు లెక్క ప్రకారం పద్ధతి. ఎవరిది పద్ధతి? మీరా? ఇంకో ఒక్కొక్కరికి అడున్నది మళ్ళీ వేరే పెట్టకు.